మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథంలో థర్డ్ చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. కొండలపై కొండలు భుజములెక్కినట్లు పెరిగిన తావున చిట్ట చివరి కొండ శిఖరపు రాతిగుండు సందులలో వ్రేళ్లు నాటుకొని పెరిగిన మహావృక్షములు గాలికి రివ్వున తలలూపుచు ఆ కొండ శిఖరముల నుండి మీదకు లంఘించుచున్న ఆంజనేయుల వలె భయాశ్చర్యజనకములై ఉన్నవి. తరుశాఖాగ్రముల చిటారు కొమ్మల చిగుళ్లలో నుండి కాలూది మింటికెగసిన పక్షులు లోయలో ప్రభాతమున ఎండ పొడలకు రెక్కలల్లార్చుచున్నవి. అర్ధరాత్రము నుండి చెట్లను తడుపుచూ లోయలలో గాలులతో జలక్రీడలాడిన మేఘాల జల్లులకు తడిసిన రెక్క ఈకలను పొడుపుటెండలో తడి ఆరబెట్టుకొనుచూ అవి మింట విహరించుచున్నవి. ఇంతలో వాయవ్య దిశ నుండి ఝుంఝుమారుటమొకటి బయలుదేరి పాతాళ గుహ్వరము మొదలు ఆకాశ శిఖాబంధము వరకు గల లోయను కల్లోలపరచెను. తరుపర్ణముల శబ్దములు రివ్వు రివ్వుమనుచుండగా గుహల నుండి వినిపించుచున్న భాంకారములు లోయ కవ్వలి దిక్కున మరల వినిపించుచున్నవి. ప్రభాత సూర్యుని కడ్డు నిలచిన నల్లని దిబ్బ వంటి మబ్బొకటి హిరణ్యకాంతులను మాటుపరచెను. ప్రభాతకాలము సాయం సంధ్య వలె భ్రమగొలిపెను. ఎర్రని ధూళి రేగి పశ్చిమ జఠరాతపం వలె దశ దిశలను ధూసరితమొనర్చెను. ముందునకెగురుచున్న పక్షులు తమకు తెలియకుండగానే ఐమూలగా వెనుకకు ప్రయాణము చేయుచుండెను. ఆ వాయువ్య పర్వత సీమలలో దిగువ లోయలోని మహావిద్యాలయ భవనమున చేయబడిన అలంకరణములు కొన్ని వాయుఘాతమున భగ్నమయ్యెను. నిన్నటి దినమున జరిగిన 3వ స్నాతకోత్సవమున సమావిష్టులైన శిష్యులలో కొందరు భవనములోనికి ఆహ్వానింపబడిరి. దారుమయ భవనమున మేడమీది విశాలశాలలో ఆసీనులైరి. ఎదురుగా పెద్ద తిన్నెపై పర్యంకములలో సుబలుడు, రక్తశర్మ, శకుని, హిరణ్యధనుస్సు, కొందరు యవన రోమకాచార్యులను కూర్చుండిరి. హిరణ్యధనుస్సు సుబల మహారాజు కాలయవనుల వారు గంగాయమునలుగా సంగమించిన మన మహావిద్యాపీఠము నేటికి మీ వంటి బ్రహ్మచారులను రూపుకట్టించినది. అజ్ఞానమంతరించుచున్నది. జ్ఞానభాస్కరుడు యవన విద్యా కిరణములను వెదజల్లుచున్నాడు. ఈ వెలుగు చల్లారదు. బ్రహ్మావర్తము మొత్తము రగుల్కొనును. ఈ మండుచున్న దివ్యయే మన మహాసంకల్పమునకు సంకేతము. మన భౌతిక బలము యవనుల మానసిక బలము కలసి బ్రహ్మావర్తమున దక్షిణహస్తమై కండలు తిరుగును. వెనుకబడిన జాతులు ఉద్ధరింపబడును. పార్వతేయులు పరిపాలకులతో సమాన స్థానం అలంకరింపవలెను. ఇంతవరకు ఈ భూమిపై బ్రాహ్మణ క్షత్రియ శక్తులు పెనవైచుకొని ఒకదానినొకటి కాపాడుచున్నవి. అట్లు కాపాడుటకు పునాది వేద విద్య. అది యవనులదని నిరూపింపబడుటతో ఇచ్చటి పురాతన ధర్మములు పటాపంచలగును. మిట్టపల్లము లేకము కావలెను. మన కర్తవ్యం ఎంతయున్నదో తెలుపుటకే ఎత్తైన పర్వతముల నడుమ అగాధమైన లోయలో ఈ మహావిద్యాపీఠము స్థాపింపబడినది. మా ఏకలవ్యునకిప్పుడు 4వ సంవత్సరము. వాని సమవయస్కులు విద్యా పరిసమాప్తి చేయుసరికి ఏకలవ్యుడు ప్రభువు కావలెను. అతడు నవయుగ ధర్మమును రక్షింపవలెను. రక్తశర్మ వేద విద్యాపారంగతులైన విప్రులను మనం ఆకర్షింపవలెను. సుస్వరముగా వేదము అధ్యయనము చేయబడుచు యవన సంప్రదాయ పరముగా వేదార్థము వ్యాప్తము కావలెను. పూర్వయుగములలో లవణాసురుడు మొదలుగా యవనులు ఈ భూమికి వచ్చినప్పుడు వారి నుండి వేద విద్య ఇచ్చటకు దిగివచ్చినదని ఎల్లరకు తెలియవలెను. స్నాతక బ్రహ్మచారులైన మీరు విద్యాలయములను నెలకొల్పవలెను. ప్రభువులను ఆశ్రయింపవలెను. సుబలుని ఆమోదముద్రయు తద్వారమున హస్తినాపురాధీశ్వరుని అంగీకారమును మనకున్నవి. మధురలో కంసుని అర్ధాంగీకారమును మనకు లభించినది.
ఇక మగధపతి జరాసంధుడున్నాడు. అతడు మన సంప్రదాయమునకు శత్రువు. వానినిప్పుడెవ్వరునూ కదలింపలేరు. వాని తరువాతి తరమున మగధలోను దిగువ ప్రాంతముల యందును మన సంప్రదాయము వర్ధిల్లును. వేద విధులైన విప్రుల కన్నా తాంత్రికులైన అధర్వణ ఋషులు సమర్థులు, సర్వశక్తి సంపన్నులు. వారిని మనము చేరదీయవలెను. అట్టివారిలో గట్టివాడు బ్రహ్మావర్తమున ఒక్కడే ఉన్నాడు. అతడు చండ కౌశికుడు, జరాసంధుని వంశమునకు రాజగురువు. అతడు మనకు లొంగడు. దాదాపు వాని అంతవాడు వాని శిష్యుడు ముండకౌశికుడు. లోకాయతుడు అను పేరుతో నేపాళమున పార్వతేయులకు గురువై శ్మశానవాసి అయి ఉన్నాడు. వానిని ఆకర్షించి గండకీ తీరమున ఒక కేంద్రమును స్థాపించి వానిని ఆచార్యునిగా స్వీకరింపవలెను. అతడు తన మహాశక్తులతో మన కార్యకలాపమునకు పెట్టని కోటగా నిలబడును. సుబలుడు మన రాజపురోహితులు రక్తశర్మ సవినయముగా పలికిరి గాని తంత్ర విద్యలో వారే అసమానులు. మనకి ఈశాన్యమున సహ్యపర్వత బిలములలో సంవత్సరమునకు 6 మాసములు మహాతపస్సు చేయుచున్నారు. నర రక్తసిక్తమైన ఆ బిలద్వారమున వారు సాధించిన మహాసిద్ధులను గూర్చి పెదవి కదల్పరాదు. అచ్చటి పర్వత గర్భ గుహలలోని బిలములు ప్రాణవంతములై మనుష్యులతో సంభాషించును. వీరికి తోడు మన యవనేశ్వరులు కూడా తంత్ర విద్యా సంపన్నులు, జ్యోతిర్విద్యా పారంగతులు. అల్పములైన విష చికిత్సలను, తేలు పాము మారీ మంత్రములను, జ్వర రోగాది నివారణములను వారు మన బ్రహ్మచారులకు ఉపదేశింతురు. వానితో లోయలోని పల్లెలలో ప్రజలను ఆకర్షింపవలెను. బ్రహ్మావర్తపు విప్రులు ఎరుగని ఉపాసన సంప్రదాయములను నేర్పవలెను. వారికి ధ్యాన చిహ్నముగా కంకపక్షి ప్రతీక నిర్దేశింపబడినది. కంకపక్షి పీఠము ముందు స్తోత్రములు జరుపువారు శిఖ యజ్ఞోపవీతములను తొలగించుకొనవలెను. వేద సంప్రదాయమున బహుదేవతారాధనము, పశుమేధములు తావు చేసుకొన్నవని నిషేధింపవలెను. మరి ఒక సూక్ష్మాంశమున్నది. ఈ బ్రహ్మావర్తపు ప్రభువులకు రాజధానీ నగర ముఖ్యులపైననే గాని గ్రామవాసులపై శ్రద్ధ లేదు. అరణ్య పర్వత గ్రామముల ప్రజలకు శతాబ్దముల నుండి ప్రభుత్వం ఉన్నట్లే తెలియదు. ధృతరాష్ట్రుడొక్కడే కాదు, ప్రభుత్వముల వారందరూ ఈ దృష్టిలో గుడ్డివారే. గ్రుడ్డి ప్రభుత్వము క్రింద దిక్కులేక వ్యధలు పడుచున్న పర్వతారణ్యవాసులకు రోగ చికిత్స, యోగక్షేమముల రైట, అన్నవస్త్రముల నిచ్చుటలో మనం ఈ భూమిని ఆక్రమింపవలెను. మరొక ముఖ్య విషయము కడుపు కక్కుర్తి, సువర్ణములకై వెలితిపడుట బ్రహ్మావర్తము వారికి పుట్టుకతో వచ్చినవి. యాచించుట, లంచము పట్టుట ఈ భూమి రక్తములో ఉన్నది. దాని నెరిగి అదనున వినియోగించుకొన్నచో మన ప్రయత్నము వెన్నలో కత్తివలె చొచ్చుకొని పోవును. ఈ లోయలలోని సుఖహీనులకు సుఖబుద్ధి నేర్పుట, వారి యందే ప్రభుత్వముపై విరక్తి పుట్టించుట ముఖ్యము. యవనాచార్యుడు గంగాయమునలు కలసిన చోట కృష్ణద్వైపమున్నదట. అందు కృష్ణద్వైపాయనుడను వాని ఆశ్రమము ఈ యుగమున వేదధర్మమునకు మూలపీఠమట. అందేమున్నదో తెలియదు. ఇంతవరకును మనవారు ప్రవేశించుట సాధ్యము కాలేదు. దాని ప్రభావము మాత్రము బ్రహ్మావర్తమంతయు వ్యాపించి ఉన్నది. మరి ఒక కేంద్రము కలాప గ్రామము. అది గుహాంతర్గుహలలో దుర్భేద్యమని వినుచున్నాము. ఈ 2 పీఠముల వారును నీలగిరులలో అగస్త్యుని పీఠముతో సంబంధము గలవారని తెలియచున్నది. దూరములలో ఉన్న ఈ వేద విద్యా పీఠముల నడుమ రాకపోకలు ఎట్లు జరుగుచుండునో బోధపడకున్నది. నీలగురులకు పోయి వచ్చిన 2 యవనులు దూరము నుండియే విశేషములను గమనించి వచ్చిరి. అగస్త్యపీఠము వారందరూ దృఢకాయులు, బలశాలురు, కలహప్రియులు అని చెప్పుకొనుచున్నారు. ఈ పీఠముల వారందరూ విశ్వసించుచున్న మరి ఒక విచిత్రము వ్రజగోకులము. అందువారి దేవుడు పెరుగుచున్నాడు అను నమ్మకము సత్యము కాకున్నను
ఇన్ని విద్యాపీఠములను ఆకర్షించి పట్టి ఉంచినది. వ్యాసుడు వైదేశికుల మనుమడనియు వేదము యవనుల సొత్తు గనుక అతడభిమానించుచున్నాడనియును ప్రచారము చేయవలెను. వారి దేవుడు అర్ధరాత్రమందెచ్చటి నుండియో కొనిరాబడెనని చెప్పుకొందురు. యవనుల శిశువును తెచ్చి పెంచుచు కథలు కల్పించిరని మనము వ్యాప్తి చేయవలెను. సుబల మహారాజు బ్రహ్మావర్తమునకు చక్రవర్తి కావలెను. శకుని కేవలము విద్యాప్రసంగముల వలన ఇది సాధ్యపడదు. హిరణ్యధనుస్సు సమీకరణమున గిరిజనుల యుద్ధ శిక్షణము పరిపూర్తి కావలెను. వారు సైనికులుగా, దళములుగా, వ్యూహములుగా ఏర్పడవలెను. గ్రామసీమల యందలి పాడి పంటలు, వస్తు సంపద వశపరుచుకొనునంత సువర్ణమును మనము గుప్పింపవలెను. వాణిజ్య కేంద్రములలో గణముల నేర్పరచి గ్రామ, పర్వత, నదీ తీరవాసులలో వస్తు విక్రయ కుతూహలమును పెంచవలెను. పాండురాజు రాజ్యమును ధృతరాష్ట్రుడు పాలించుచున్నాడు. పాండురాజునకు సంతతి కలుగదు, అయినను వారి భార్యలు బిడ్డలను కనిరి. వారు ఏ యవనుల సంతతియో కావచ్చును, లేదా కోయల సంతతి కావచ్చును. ధృతరాష్ట్రుని పుత్రునకు యౌవరాజ్య పట్టాభిషేకము జరుగు వేళకు అంతఃకలహములు పుట్టక మానవు. అది మనకు మంచిది. కానీ హస్తిన మొదట భీష్ముని సొత్తు. అతడు కల్పించుకొనకుండా ఉదాసీనుని చేయగలుగుట ధృతరాష్ట్రుని చేతిలో ఉన్నది. ఇన్ని అంశములను ముడిపెట్టి ఈ వ్యూహమును నిర్వహింపవలెను. అప్పుడు సుబల మహారాజు చక్రవర్తిత్వమునకు మరి విఘ్నముండదు. సుబలుడు జరాసంధుడున్నాడు గదా, రక్తశర్మ, దానికి పరిహారము ప్రస్తుతము లేదు. వేచి చూచుటయే పరిష్కారము. 3rd చాప్టర్ అయిపోయింది.